బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాల రద్దును పునః పరిశీలించాలని వేడుకుంది. చుక్క నీరు లేక అల్లాడుతోన్న పాకిస్తాన్ నీళ్లివ్వండి మహాప్రభో అంటూ భారత్ శరణుజొచ్చింది. పాపాలన్నీ చేసి కర్మ అనుభవిస్తూ ఇప్పుడు దాహం దాహం దేహి అంటూ దేబిరిస్తోంది. వాటర్ ప్లీజ్ అంటూ లెటర్ రాసింది పాకిస్తాన్. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సున్నితమైన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. అయితే కేంద్రం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ యాక్షన్గా దౌత్య యుద్ధాన్ని ప్రకటించింది భారత్. ఇందులో ఫస్ట్ మిసైల్గా సింధు జలాల నిలిపివేతనే ప్రయోగించింది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేయడమే కాదు, వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. చుక్క నీరు కూడా విడుదల చేయకుండా డ్యాంలను మూసివేసింది. సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్కు చుక్క నీరు కూడా పోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దీంతో పాకిస్తాన్ భారత్కు లేఖ రాయాల్సి వచ్చింది. సింధు నది జలాల ఒప్పందంపై పునః సమీక్షించాలని ఆ లేఖలో కోరినట్లుగా తెలుస్తోంది. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ దేహి అంటున్న పాపిస్టి పనులకు పరిహారం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఇస్తోంది భారత్. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ప్రధాని మోదీ ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదానికి నీళ్లకు ముడిపెట్టేశామని, టెర్రరిజానికి అడ్డాగా ఉన్న పాకిస్తాన్ను నీళ్లు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు. నీళ్లు రక్తం ఒకే దారిలో ప్రవహించవంటూ సింధు నీళ్ల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్కు గట్టిగానే ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి నీళ్లను అలాగే నిలిపివేశారు కూడా. దాదాపు 10 రోజులు కావడంతో పాకిస్తాన్ గొంతెండిపోతోంది. పొలాలు బీటలు వారుతున్నాయి. మండు వేసవిలో పాకిస్తాన్ అల్లాడిపోతుంది. దీంతో నీళ్ల కోసం కాళ్లబేరానికి వచ్చింది పాక్. దాహం బాబు నీళ్లు దేహి అంటూ అభ్యర్థిస్తోంది. వాటర్ ప్లీజ్ అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది. అయితే మోదీ ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్ భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాల రద్దును పునః పరిశీలించాలని వేడుకుంటోంది. చుక్క నీరు లేక అల్లాడుతోన్న పాకిస్తాన్ నీళ్లివ్వండి మహాప్రభో అంటూ భారత్ శరణుజొచ్చింది. పాపాలన్నీ చేసి కర్మ అనుభవిస్తూ ఇప్పుడు దాహం దాహం దేహి అంటూ దేవిరిస్తోంది. వాటర్ ప్లీజ్ అంటూ లెటర్ రాసింది పాకిస్తాన్. పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సున్నితమైన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అభ్యర్థించారు. అయితే కేంద్రం మాత్రం ఎంతవరకు స్పందించలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ యాక్షన్గా దౌత్య యుద్ధాన్ని ప్రకటించింది భారత్. ఇందులో ఫస్ట్ మిసైల్గా సింధు జలాల నిలిపివేతనే ప్రయోగించింది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేయడమే కాదు, వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. చుక్క నీరు కూడా విడుదల చేయకుండా డ్యాంలను మూసివేసింది భారత్. సింధు నది దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్కు చుక్కంటే చుక్క నీరు కూడా పోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ భారత్కు లేఖ రాయాల్సి వచ్చింది. సింధు నది జలాల ఒప్పందంపై పునః సమీక్షించాలని ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ దేహీ దేహీ అంటున్న పాపిస్టి పనులకు పరిహారం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఇస్తోంది భారత్. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ప్రధాని మోదీ ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదానికి నీళ్లకు ముడిపెట్టేశామని, టెర్రరిజానికి అడ్డాగా ఉన్న పాకిస్తాన్ను వదిలిపెట్టబోమని, పాకిస్తాన్కు నీళ్లిచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు. నీళ్లు రక్తం ఒకే దారిలో ప్రవహించవంటూ సింధు నీళ్ల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్కు గట్టిగానే ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి నీళ్లను అలాగే నిలిపివేశారు కూడా.
దాదాపు 10 రోజులు కావడంతో పాకిస్తాన్ గొంతెండిపోతోంది. పొలాలు బీటలు వారుతున్నాయి. మండు వేసవిలో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. దీంతో నీళ్ల కోసం కాళ్ల బేరానికి వచ్చింది. దాహం బాబు నీళ్లు దేహి అంటూ అభ్యర్థిస్తోంది. వాటర్ ప్లీజ్ అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది పాక్. అయితే మోదీ ఏ స్టాండ్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.